హలో గైస్, వెల్కమ్ టు విఆర్ రైడర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మన కొండ దగ్గర ఉన్న జైల్ కోల్డ్ స్టోరేజ్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇంత పెద్ద స్టోరేజ్కి అంత ఏసీ రావడానికి ఎంత పెద్ద మిషన్స్ అయితే యూజ్ చేస్తున్నారు మీరు ఈరోజు చూద్దరు. కానీ ఇంకెందుకు లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఇదేనైతే పొగాకు పెట్టే ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి అయితే ఇక్కడ లిఫ్ట్ అనమాట. సో ఈ లెవర్ని టప్పులు చేసి ఆన్ చేసి నొక్కితే పైకి వెళ్ళి అదే తీసుకెళ్ళిద్ది అనమాట. ఏమన్నా మనం స్టోరేజ్లో వేయాలన్నా తీయాలన్నా ఇదే యూస్ అవుద్ది. పై ఫ్లోర్ల నుంచి కింద దాకా రావడం కానీ మొత్తం ఇదే యూజ్ అవుద్ది. సో ఈ ఫ్లోర్ మొత్తం ఈ ఛాంబర్ మొత్తం వచ్చేసి ఈ టొబాకోనే పెట్టి ఉండిద్ది. మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. మాటలకి ఏమి కాదులే అయ్యా. మొత్తం ఈ స్టోరేజ్ వచ్చేసి అయితే మొత్తం 6 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈ ఛాంబర్కి మొత్తం కూడా పొగాకే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఈ ఛాంబర్ నుంచి ఛాంబర్ 3కి అయితే వెళ్తున్నాము. ఇక్కడంతా చీకటికి అయితే ఫ్లోర్ మొత్తం లైట్ ల్యాపేసి అయితే ఉంది ఈ ఛాంబర్ అంతా. అందుకే దాని నెక్స్ట్ ఛాంబర్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే మొత్తం శనగ అయితే వేసి ఉంది, శనగ బస్తాలు. ఇంకా ఈ ఛాంబర్ మొత్తం వచ్చేసి అయితే శనగలు మరియు బొబ్బర్లు ఇలాంటి చింతపండు అలాంటివి స్టోర్ చేస్తారన్నమాట. ఈ ఏరియాలో రైస్ బ్యాగ్స్ కూడా అయితే స్టోర్ చేస్తారు. చూసాక ఈ ఛాంబర్కి ఇంకొక లిఫ్ట్ ఉంది ఇక్కడ. సేమ్ ఇదే ప్రాసెస్. ఈ బస్తాలన్నీ ఇక్కడి నుంచి తీసుకొచ్చి దీమేం పడేసి సో అది లెవెల్కి రాగానే దాని మీదకి తోసేస్తారన్నమాట. సో సింపుల్గా ఇంకా పైకి పోవాలన్నా కిందకి పోవాలన్నా సింపుల్గా వెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ నెంబర్లే మెయిన్, ఇలాంటి నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్లే మీకు ఇచ్చే స్లిప్పుల మీద అయితే రాసి ఉండిద్ది ఏ ఛాంబర్లో మీ బస్తాలు ఉన్నాయని. ఇట్లా సి అని, ఏ అని, బి అని చాలా ఉంటాయి. మనం అయితే మళ్ళీ పైకి ఏసీల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. దొంగకోళ్ళు బట్టి నా కొడుకు ఏడే ఉన్నారు. మీరు మహాభారతంలో భీముని చూసారు లేదో, ఇప్పుడు మా భీముని చూడండి. మోటు పట్టులు మోట్లీ మీకు ఒకసారి చూపెడతాను చూడండి లిఫ్ట్ ఎలా పనిచేస్తుంది అనేది. సో ఒక బస్తా దీని మీద వేసినప్పుడు సో మనకు పైకి పోవాలంటే పైకి తీసుకెళ్ళిద్ది, కింద పోవాలంటే కింద ఒక లెవర్ ఉండేది మొత్తం. దాన్ని పుల్ చేస్తే మటుకు రివర్స్ ఆడిద్ది, అప్పుడు కిందకి వెళ్ళిపోద్ది. సో ఇదనమాట. ఇక్కడ వీళ్ళందరూ పైనుంచి కింద దాకా మోసుకోకుండా దీని మీద వేసి మళ్ళీ కింద నుంచి అయితే మోసుకుంటూ ఉంటారు. దీన్ని మళ్ళీ స్టాప్ చేయాలంటే ఈ రెడ్ బటన్ ఇట్లా పుల్ చేస్తే చాలు. సో చూసారుగా అయిపోయింది. సో ఫ్లోరింగ్ కోసం అయితే వీళ్ళు తాడి చెట్లు అంటారు కదా, పామ్ ట్రీస్, వాటిని అయితే యూజ్ చేశారు. సో తాడి చెట్లు ఏంటంటే పీసులు కట్ చేసి అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశారన్నమాట. సో చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. టెంపరేచర్ అయితే చూసారుగా 19.19 సెల్సియస్ అయితే ఉంది. సో పైకి పోయే కొద్దీ ఎంత రేటింగ్ అయితే వచ్చిందో చూద్దాము. సో మనం చూడాలనుకున్న ఏసీ మిషన్స్ అయితే
చేసింది 6th ఫ్లోర్లో. సో ఇవే అనమాట మిషన్స్. చూశారు కదా ఎయిర్ ఎలా వస్తుందో, అంత కూలింగ్ సార్. పైన అయితే ఇక్కడ ఫ్యాన్లు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఛాంబర్కి వచ్చేసి అయితే 5 మిషన్స్ అయితే అసెంబుల్ చేశారనమాట. మొత్తం ఈ స్టోరేజ్ మొత్తం వచ్చేసి 4 ఛాంబర్స్ అయితే ఉంటాయి. 4x5 అయితే ఇంకా 20 మిషన్స్ అయితే ఈ కోల్డ్ స్టోరేజ్ మొత్తం మీద అయితే యూజ్ చేశారు. సో ఇక్కడైతే అసలు మనం ఒక 1 అవర్ పాటు ఉన్నా కూడా చలికి చూసాక చెయ్యి అంతా ఫ్రీజ్ అయిపోయినట్టుంది ఈ మిషన్స్ దగ్గరికి వచ్చేకి. సో ఇక్కడ నుంచి అయితే ఒక ఎగ్జిట్ డోర్ అయితే ఉంది. మనం దాని నుంచి బయటికి వెళ్ళైతే పైన ఈ మధ్య సోలార్ ప్యానల్స్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేశారు వీళ్ళు. సో దాన్ని అయితే మీ ఒకేసారి చూసేద్దరు కానీ రండి. మన వాళ్ళు అయితే ఇక్కడ డోర్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. కొత్త పోరగాళ్ళు కదా, దీన్ని అయితే ఇలా ప్రెస్ చేసి మరో ప్రపంచంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇదే అయితే మన కొండేపు అనమాట. మనమైతే సీదా పైకి వెళ్ళిపోదాం. పైన అయితే సోలార్ ప్యానల్స్ అయితే ఇన్స్టాలేషన్ చేశారని చెప్పాను కదా, ఇప్పుడు మీరే చూడండి. చూసారు కదా, ఈ మధ్య ఇన్స్టాలేషన్ అయితే చేశారు, ఇంకా ప్రాసెస్లో ఉంది వర్క్ అయితే. ఇక్కడ వచ్చే ఈ కరెంటు బిల్లు కారణంగా అయితే ఈ సోలార్ ప్యానల్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో టోటల్ 100 to 200 సోలార్ ప్యానల్స్ దాకా అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా ఇన్స్టాలేషన్ చేయాల్సిన అయితే ఉన్నాయి, బ్యాలెన్స్ ఉండిపోయినాయి. సో ఇక్కడ నుంచి చూస్తే మన కొండేపు మొత్తం అయితే కనపడుతుంది. ఇక్కడ చూస్తే వరి పొలాలు అయితే మీరు చూడవచ్చు. ఇక్కడ దీంట్లో నుంచి చూస్తున్నైతే కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా ఎడిటింగ్ చేసి అన్నీ అప్లోడ్ చేసేకి క్వాలిటీ ఎలా వచ్చిందో చూడాలి. క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా లేకపోతే అలానే స్టేబుల్గా ఉంటుందా అనేది. చూసారుగా అక్కడ గోడ కనిపించేదాకా మొత్తం ఈ స్టోరేజ్ ప్లేస్ అనమాట. ఇక్కడ
ఇక్కడ చూసినట్టయితే కొన్ని వేస్ట్ వాటర్ అయితే ఇక్కడే పోతూ ఉంటాయి. మొత్తం కోల్డ్ స్టోరేజ్ ఆ ఏసీ సంబంధించిన వర్క్ అంతా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ బిల్డింగ్లో. సో ఆ రూమ్స్ అయితే ఇక్కడ నార్త్ నుంచి వస్తారు కదా వర్క్ అని, వాళ్ళ కోసం అయితే ఆ రూమ్లు కట్టించారు. సో మన వాళ్ళైతే ఇక్కడ ఏదో డిస్కషన్ అయితే పెట్టారనమాట. సో ఈ వీడియో అయితే ఇంకా ఇంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ నుంచి ఇలాంటి వీడియోస్ అయితే రావాలి అనమాట. మొత్తం ట్రావెలింగ్ సంబంధించిన వీడియోసే వస్తాయి, కొత్త కొత్త ప్లేసెస్ విజిట్ చేయడం అలాంటివి. నెక్స్ట్ వీడియో అయితే గండికోట అయితే వేస్తున్నాము. సో ఆ ట్రిప్కి సంబంధించిన వీడియో అయితే వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు మటుకు లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ రైడర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.